చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-18 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పట్టణము సత్యం మిమ్ము స్వతంత్రులను చేయును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనము వరకు మరియు 16వ వచనము నుంచి 18వ వచనము వరకు. 10 కంటబడుటకై మీరు మీ మతకర్మములను బహిరంగముగా చేయకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థన మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసపు 10 కంటబడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడైయున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విభూది బుధవారం రోజున మనం దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నాం. తపస్కాలం అనగానే చాలామందికి గుర్తొచ్చేది దీక్ష. ఈ దీక్షలో ఎంత నిష్ఠగా ఉండాలో, ఎలా ఉండాలో అనే ఆలోచన చేస్తూ ఉంటారు. రెండోది విభూదిని తలకద్దుకోవటం, భక్తిగా ప్రార్థన చేసుకొని వెళ్ళటం, ఇవన్నీ కొన్ని మనకు ఉండేటటువంటి లక్షణాలు. తర్వాత ఉపవాసం ఆచరిస్తాం, దాన విధానం అనగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముఖ్యంగా భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇవి ప్రధాన అంశాలు మనకి తపస్సు కాలంలో. తపస్సు కాలంలో ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనకి ప్రార్థన చేసేటటువంటి అలవాటును పెంచుకోవడం. ప్రార్థన చేసేటటువంటి అలవాటును పెంచుకోవడం. ప్రార్థించటం అని అంటే పూజలో పాల్పంచుకోవటం, జపమాలు చెప్పటం, లేదా ఎక్కడన్నా దీక్ష తీసుకున్న వాళ్ళ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళి
ప్రార్థన చేయడం, 2 చేతులు పైకెత్తేసి అప్పటికప్పుడే యేసుప్రభుని మీరు కిందకి దించేసే వాళ్ళలాగా హల్లెలూయా 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 అని గట్టిగా అరిసేయటం, ఈ కాదు ప్రార్థన అంటే. ఓకే, ప్రార్థన నిజంగా మీరు చేస్తే ఆ ప్రార్థన మీ జీవితంలో, మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ తలంపులో మార్పు తీసుకురావాలి. అది జరిగితే అప్పుడు నిజంగా మీరు ప్రార్థించినటువంటి వ్యక్తులు అవుతారు. క్రీస్తు ప్రభు దాని విషయమై మనకి 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనకి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, కపట భక్తుల వలె ప్రార్థన చేయమాకండి. ఎన్నిసార్లు చెప్పినా ఈ కపట ప్రవక్తల వలె లేదా కపట భక్తుల వలె లేదా కల్మషమైనటువంటి మనస్సుతో మీరు ప్రార్థన చేసినప్పుడు అది నిజంగా అది కపట భక్తుల వలె ప్రార్థన. మాటలో మార్పు లేకుండా చేసేటటువంటి ప్రార్థన కపట ప్రవక్తల భక్తితో చేసే ప్రార్థన. ఈర్ష్యతో, ద్వేషంతో నా మనసు ఆలోచన నిండిపోయి ఉన్నప్పుడు నేను చేసే ప్రార్థన కపట భక్తితో కూడిన ప్రార్థన. లేదా నేను ప్రార్థన చేస్తున్నాను అందరికీ తెలియాలి అని చేసే ఏదైనా సరే కపట భక్తితో చేసే ప్రార్థన. మనం ఆలోచించేది ఏదైనా చెడు లేదా నేను కనపడాలి అనేది చేస్తే అది నిజంగా కపట భక్తే. ప్రార్థనలో మీరు అది ప్రయత్నం చేశారు అని అంటే అది కపట భక్తి అవుతుంది. నేను చేసేది 10గురికి అంటబడడం కోసం కాదు, పరలోకంలో ఉన్న నా తండ్రికి కనపడాలి అని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రతి విషయాన్ని మంచిగా ఆలోచన చేస్తాం, మంచిగా ప్రతి వ్యక్తితో సంబోధించడానికి ప్రయత్నం చేస్తాం. అదే క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట, అదృశ్యుడై ఉన్న కనిపించినటువంటి నీ తండ్రిని, అనగా నీ కంటికి కనిపించినటువంటి నీ తండ్రిని ప్రార్థించు. ఎలా ప్రార్థించాలి? నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసి ప్రార్థించుకోమని అంటున్నాడు. నిజంగా బలమైనటువంటి ప్రార్థన ఏది అని అంటే, మీరు నీ కుటుంబానికి కావలసిన ప్రార్థన నీవు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తలుపులు మూసి గదిలో ఎవరికి కనిపించుకోకుండా నువ్వు దేవునితో ఏకమవుతావో అది నిజమైనటువంటి నీ కుటుంబాన్ని సంరక్షించే ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఏదైనా సరే నువ్వు అక్కడ చేసుకోగలిగితే అది నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది, దేవుని యొక్క అనుగ్రహాలని కూడా నీ వైపు నడిపిస్తుంది. ఇక రెండో అంశం దాన ధర్మాలు చేయటం. ఈ దాన ధర్మాలు అనేవి ఏ విధంగా చేస్తారో అవన్నీ మీకు తెలుసు. దానం అంటే ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలనేది. కాకపోతే ఇక్కడ మనకి నీకు దాన ధర్మం చేసేటప్పుడు కూడా బహిరంగంగా అందరికీ చూపించుకుంటూ పేరు కోసమో నేను చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవడం, దానికోసం ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయమాక నీకు భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో ఏదో ఒకటి పేదవారికి, ఆ అవసరత ఉన్నవారికి, ఆ ఆపదలో ఉన్నవారికి దాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తే సరిపోద్ది. అది కూడా బహిరంగంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండవది, ఈ దాన విధానంలో మన స్థాయిని మించి దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? కొంతమంది షో కోసం కూడా, అంటే ఏది తనను తాము చూపించుకోవడం కోసం కూడా కొంత బహిరంగంగా దాన ధర్మాలు చేసినట్టు షో చేస్తూ ఉంటారు. వెనకంతా బండి ఖాళీ అయిపోతూ ఉంటుంది, లోపల మనం ఏదో మేకపోతు గాంభీర్యం అంటాం చూసారా, అట్లా. లేకపోయినా సరే బహిరంగంగా అందరికి చూపించుకోవడం కోసం అలాంటి దాన ధర్మాలు అవసరం లేదు. దానికి మనకి తోబీతు గ్రంథంలోనూ అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా నీ స్థాయికి మించిన దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఉపవాస ప్రార్థన నువ్వు చేసేటప్పుడు ఉపవాస విధానం ఎలా చేసుకోవాలో అనేది. ఉపవాసం చేయడం అంటే తపస్సు కాలంలో అందరూ ఉపవాసం చేస్తారు కదా. ఈరోజు సాధ్యమైతే అందరూ మీ వెయిట్ చూసుకోండి. ఇంటికి వెళ్ళాక కానీ, అక్కడ కాలేజీకి వెళ్ళాక కానీ, స్కూల్కి వెళ్ళాక కానీ, మరి ముఖ్యంగా దీక్ష తీసుకునేవాళ్ళు మీ వెయిట్ చూసుకోండి. మిగిలిన వాళ్ళు కూడా వెయిట్ చూసుకోండి. ఇప్పుడు నువ్వు 70 కేజీలు ఉన్నావు అనుకో, తపస్కాలం అయ్యేసరికి నువ్వు 65 కేజీలో, 63 కేజీలో లేదా 62 కేజీలు అట్లా ఉండాలి. ఇప్పుడు 70 కేజీలు ఉండి తపస్కాలం అయ్యేసరికి 73 కేజీలు అయ్యావు అనుకో, అర్థం ఏంటి? ఉపవాసం చేసినట్ట లేక
ఉపవాస దినాలను అడ్డు పెట్టుకొని దిట్టంగా కుమ్మేసినట్ట. ఓకేనా? తపస్సు కాలం అంటే ఈ దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు దీక్ష తీసుకున్నారు. మేము దీక్ష తీసుకున్నాం కాబట్టి ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలి. ఈ ప్రార్థనకి నేను దీక్షాపరులందరిని పిలవాలి. మా ఇంటి పక్కల వాళ్ళందరిని పిలవాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ నేను భోజనం ఏర్పాటు చేయాలి. అంటే వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసావంటే దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు చేస్తూ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తావు. నీ ఏర్పాటు చేయడం కోసం నువ్వు నీ కష్టపడే శ్రమని ఇదేదో రూపంలో వాళ్ళని సంతృప్తిపరచడం కోసం అన్నం, సాంబారు, తర్వాత దాంట్లో చట్నీ, తర్వాత పులిహారు, ఒక స్వీటు, ఒక అరటికాయ ఇన్నేసిన తర్వాత నీకు ఇంక ఉపవాసం ఎక్కడుంది అందుట్లో? ఇన్నేసిన తర్వాత ఉపవాసం ఎక్కడుంది? అందుట్లో ఉపవాసం లేదు ఇంకా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆ విధంగా నిన్ను నీవు ఉపవాసం ఆచరించుకోకుండా ప్రార్థన పేరుతో దేవుడు నీకు ఇవ్వనటువంటి ఆజ్ఞని నువ్వు అనుసరిస్తున్నావు. దాంతో నీ ఉపవాసాన్ని కూడా నువ్వు బద్దలు చేస్తూ ఉన్నావు. దీనికి ఇంకా జనం తోడవుతారు. ఇదిగో ఏం దీక్ష తీసుకున్నది ఆమె అన్ని పెట్టింది, నేను దీక్ష తీసుకున్నాను ఆమె మీద ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టాలని చెప్పి ఆమె ఇంకా కేసర కూడా కలిపిద్ది. కేసర ఏదో అంటారు కదా, అది కూడా కలిపిద్ది. అంటే ఒకరికొకరు పోటీకి వెళ్తారు. చివరికి దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తులు దీక్ష తీసుకున్న విభూతి బుధవారం రోజున 50 కేజీలు ఉండాల్సినోడు దీక్ష అయ్యేసరికి మాస్టర్ 65 కేజీలు అంటున్నారు, 65 కేజీలు అవుతున్నాడు. ఇంకా నీ దీక్ష ఏంటి? అది భగ్నం అవుతుందే తప్ప అది నువ్వు ఏ విధంగా కూడా ఉపవాసం ఆచరిస్తే నీ శరీరాన్ని నువ్వు అణుస్తూ ఉన్నావు, అణిచివేస్తున్నావు. నీ శరీరంలో ఉన్నదాన్ని అణిచివేస్తున్నావు. దాన్ని అణిచినప్పుడు నీ శక్తి కొంచెం తగ్గాలి, అనగా శారీరకమైనటువంటి ఆ వెయిట్ నీకు తగ్గాలి, బలహీనపడాలి, నిన్ను నీవు దేవునితో ఐక్యం చేసుకోవడానికి. తర్వాత వీళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరినీ దీక్ష తీసుకోనటువంటి వాళ్ళందరూ మేము మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఈ దీక్షాపరులందరికీ భోజనం ఏర్పాటు చేస్తాం అంటే అప్పటికప్పుడు వీళ్ళందరూ పవిత్రులు అయిపోయారు. వీళ్ళ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయగానే వీళ్ళు సంపదలతో నింపేసి పడద్ది. ఇది తర్వాత వాళ్ళందరూ భోజనాన్ని పిలిచేసి వాళ్ళందరూ దిట్టంగా పెడతావు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టాలి కాబట్టి. పెట్టకపోతే మళ్ళీ ఏమనుకుంటారో, ఏంటి ఇదేనా నువ్వు భోజనం పెట్టిందని మళ్ళీ ఇంకోటి ఎవడో కామెంట్ చేస్తారని వీళ్ళు వాళ్ళకి దిట్టంగా పెడతారు. వాళ్ళు చేసే ఉపవాసాన్ని నాశనం చేయటంలో మీరు కూడా భాగస్తులు అవుతారు అలా భోజనం పెట్టించడం మూలంగా. అర్థమైందా? వాళ్ళు చేయాల్సినటువంటి ఉపవాసాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నా అది వాళ్ళు భగ్నం చేసుకుంటారు. మీరు వాళ్ళని పిలిచి కడుపు నిండా దిట్టంగా భోజనం పెట్టారనుకో, మీరు కూడా వాళ్ళ ఉపవాసాన్ని భగ్నం చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఉపవాస ప్రార్థన తపస్సు కాలంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఉపవాసం ఆచరించండి అంతే తప్ప భోజనాలతో పండగలు చేయమాకండి. మనిషి చనిపోయినప్పుడు, మనిషి తన కుటుంబంలో బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు పండగ చేయడు. పెళ్లి రోజున వండినన్ని రకాలు మరణించిన రోజున వండరు. మరణించి కొన్ని దినాలు గడిచే వరకు కూడా కుటుంబంలో పండగలు అనేవి ఉండవు. కానీ మనకి ఎలా వస్తుందంటే తపస్సు కాలం అంటే అదొక పండగ వాతావరణం అనమాట. అది పండగ వాతావరణం. ఇది పండగ వాతావరణం కాదు, మన జీవితాన్ని భగవంతునికి జత చేసుకోవడానికి, మనల్ని మనం భగవంతునికి దగ్గర చేసుకోవడానికి, పశ్చాత్తాప హృదయంతో మార్పు చేసుకోవడానికి, మన జీవిత విధానం అనగా మన ఆలోచన విధానాన్ని, మన మాట తీరుని, మనం చేసే పనుల్ని కొన్ని దేవుని వైపు నడిపించుకోవడానికి చేసే ఈ తపస్సు కాలం. అంతే తప్ప అది కేవలం మనల్ని మనం ఏదో ఆ పండగలాగా జరుపుకునేటటువంటి కాదు. ఉత్థానమైన రోజున మనం పండగ చేసుకుంటూ ఉంటాం. ఆ ఉత్థానం రోజున మనం జరుపుకోవాలి. అంతే తప్ప మిగిలినటువంటి ఈ శ్రమ దినాలు అని మనం పదం ఉపయోగిస్తాం. ఈ శ్రమ దినాలు అనగా కష్టపడుతూ దేవునితో ఐక్యమై, నీ ఇరుగు పొరుగు వారితో ఐక్యమై, అప్పుడు అది నిజమైనటువంటి సఖ్యత అవుతుంది. ఇప్పుడు ఈ తపస్సు కాలంలో మీరు బంధాలని, సత్సంబంధాలని పెంచుకోవడం అనేది నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే తపస్సు కాలాలు వస్తున్నాయి, పోతున్నాయి. అవి వచ్చినా పోతూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. అది మీరు ఎంత ప్రయత్నం చేసినా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఏది కూడా మనిషి కోసం ఆగదు. మనం మొదటి పట్టణంలో ఈ అంశాలని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రతి వ్యక్తిని నువ్వు ఇన్వాల్వ్ చేయాలి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా
ఆ తపస్సు కాలంలో భాగస్థులను చేయాలి. ఏ విధంగా? ఎలా భాగస్థులను చేస్తావు అని అంటే అది నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. నేను నాతో పాటు నా కుటుంబాన్ని దేవునితో ఐక్యం చేయాలి. అదేవిధంగా నా ఇరుగు పొరుగు వారిని కూడా నేను దేవునితో ఐక్యం చేయాలి. నువ్వు ఈ తపస్సు కాలంలో నిజంగా భక్తితో ఉంటే నువ్వు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాగద్వేషాలను వీడి నీ ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఏర్పాటు చేసుకోవాలి. ఆ సఖ్యత అని అంటే ఏంటి? మొహం ఎదురుగా కనపడినప్పుడు ఏదో ముఖస్తుతి కోసం పలకరిస్తారు చూసారా? మొహం చిట్లు ఇచ్చేవాళ్ళు ఆ క్షణం కాస్త ఆ చిట్లని వదిలేసి ఏదో నవ్వుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ నవ్వుతారు. అది కాదు. నిజంగా మీకు ఈ తపస్సు కాలం దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కావాలి అని అనుకుంటే తపస్సు కాలంలో కంప్లీట్‌గా మిమ్మల్ని మీరు పరిపూర్తిగా మీలో ఉన్నటువంటి ఆ ఆ చెడు అనే దాన్ని మాట రూపంలో అయినా, ఆ తలంపైనా, పనులైనా వదిలేసి నువ్వు దేవునితో ఐక్యమవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇక క్రొత్తగా ఈ మధ్య అని కాదులే, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ తపస్సు కాలం. నేను చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను. తపస్సు కాలంలో ఈ దీక్ష సమయాల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి దీక్ష తీసుకుంటాను స్వామి అని వస్తారు. ఏంటి అని ఎందుకు దీక్ష అని అంటే ఈ 40 రోజులన్నా తాగకుండా ఉందామని. ఇంకొంతమంది అది ఎందుకు దీక్ష అంటే ఈ 40 రోజులన్నా మా వాడు కాస్త జాగ్రత్తగా ఉంటాడని. ఈ 40 రోజులన్నా జాగ్రత్తగా ఉంటాడు, 40 రోజులన్నా తాగకుండా ఉంటాడు. ఈ 40 రోజులు నేనేమి తాగను. ఇంకా మీకు కొంతమంది అయితే చెప్తూ ఉంటారు, ఈ 40 రోజులు ఏమీ ముట్టుకోను స్వామి అంటే. ఏం ముట్టుకోవడం అంటే అన్నం కూడా తినవా? ఇవన్నీ నువ్వెంత ఇది చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. అర్థమైందా? నువ్వు 40 రోజులు తాగకపోయినా 45వ రోజు 41వ రోజున రెడ్డొచ్చి మొదలెట్టారు. ఇంక ఉపయోగం ఏముంది? అంటే నీ జీవితంలో నువ్వు ఈ 40 రోజులే నేను ఆపుతాను, ఈ 40 రోజులు నేను నిష్టగా ఉంటాను, ఈ 40 రోజులు నేనేమీ చేయను, ఈ 40 రోజులు చాలా జాగ్రత్తగా ఉంటాను అంటే ఈ 40 రోజుల కోసమే నువ్వు ఉన్నావా? ఈ తపస్సు కాలం అనేది 40 రోజుల కోసమా? ఇది మనిషి అర్థం చేసుకోవాలి. 40 రోజుల కోసం కాదు, నీ జీవితం కోసం ఈ 40 రోజులు కేటాయించింది. తిరుసభ కానీ లేదా అంతకుముందు ఇజ్రాయేల్ చరిత్రలో కానీ పాత నిబంధనలో ఈ తపస్సుకు విభూది అనేది ఏబు గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏబు గ్రంథంలో మనం అది చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత అంతకుముందు వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. కానీ ఏబు దగ్గర నుంచి ఈ తపస్సు కాలంలో ఈ విభూది లేదా బూడిదలో కూర్చోవటం అనేది అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ 40 రోజులు నేను ఆ బూడిదలో కూర్చుంటాను. 41వ రోజున కోడిపెట్ట ఎట్టయితే బూడిదలోంచి బయట రాగానే దులుపుకొని దులపరగొడ్డులాగా వెళ్ళిపోద్దో మళ్ళీ అలా వెళ్ళిపోతాను అని అంటే ఈ తపస్కాలానికి ఇంక విలువ లేదు. తపస్కాలాన్ని నువ్వు ఆచరించేటటువంటి దానికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఈ 40 రోజుల తపస్సు కాలం ఏదైతే ఉందో నిన్ను 41వ రోజున నిన్ను చూపించాలి. తేజస్సుతో ఆ వెలుగుతో ప్రకాశించేటటువంటి ముఖంతో నువ్వు బయటికి రావాలి. క్రీస్తు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన్ని చూడలేకపోయారు జనం. క్రీస్తు ప్రభు దివ్యరూప ధారణ జరిగినప్పుడు ఆయన కిందకు వస్తుంటే లేదా ఆయన ఆ పరిస్థితిలో ఉంటే ఆయన వస్త్రాలు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాయో అవి పేతురు లేదా మిగిలిన శిష్యులు చూడలేకపోయారు. అంటే ఆ తేజస్సు కనిపించాలి. అది జీవితాన్ని కొనసాగించిన 40 రోజులు నీ మిగతా జీవితాన్ని నిర్మించేటటువంటిది కావాలి, పునాది కావాలి తప్ప ఈ 40 రోజుల కోసం నేను ఉపవాసం ఆచరిస్తాను అంతేగాని నా కోసం కాదు. అయితే అది నేను ఎప్పుడూ కూడా ఈ 40 దినాలు ఏదైతే మనం తపస్సు కాలం అంటున్నామో ఈ తపస్సు కాలం నా జీవితాన్ని మిగిలినటువంటి ఆ రోజుల్లో ఎలా జీవించాలో దాన్ని నిర్మించాలి. అది కాకుండా ఈ 40 రోజుల కోసం మాత్రమే నేను అన్నీ పక్కకు పెడతాను. ఈ 40 రోజుల కోసం మాత్రమే నోరు అదుపులో పెట్టుకుంటాను. ఈ 40 రోజులు మాత్రమే నేను కంటి చూపు అదుపులో పెట్టి ఉండి, ఈ 40 రోజులు మాత్రమే నా పనులన్నీ అదుపులో పెట్టుకుంటాను, 40 రోజులు మాత్రమే నేను ఇవన్నీ అదుపులో పెట్టుకుంటాను అంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ 40 రోజుల తర్వాత నీ జీవితము ఎలా ఉంటుందో అది ఈ 40 రోజులు నిర్ణయించాలి. కానీ మనం దాన్ని మాత్రం మర్చిపోతాం. దాన్ని వదిలేస్తాం. దాన్ని వదిలేసి మనం మన జీవితం మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు మళ్ళా మొదటికే వెళ్ళిపోతాం.
ఈ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి వాళ్ళే వీరభక్తితో విభూది ప్యాకెట్లు ఇచ్చుకొని వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు నలుగురు, ఐదు ఆరుగురు, ఐదు ఆరు ఇచ్చుకొని వెళ్ళిపోతారు. దేనికి ఇచ్చుకెళ్తారు? దేనికి తీసుకెళ్తారు అంటే మీరే కాదు, ఎక్కడైనా సరే ఆ విభూతిని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అసలు ఈ వీరభక్తి అప్పుడు పుట్టుకొచ్చేద్ది అనమాట. ఎవరికాడే అట్ట బొట్టు తీసేసిన టక్కన పెట్టేసుకుని వెళ్ళిపోతారు. ఏంటి దానికి సింబల్? ఉదాహరణ, దేనికి దాన్ని మనం పెట్టుకునేది? 41వ రోజున నీ జీవితము ఎలా ఉందో, 40 రోజుల ముందు ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంటే ఈ బూడిద ఎందుకు? జీవితం బూడిదేగా, ఇంకా దాంట్లో బూడిద, ఇంకేముంది బూడిద అక్కడ నువ్వు చేసేది తపస్కాలం, ఇంకా దానిలో బూడిదే కదా అంటా కూడా కుదరట్లేదు. ఎందుకంటే నువ్వు ఏముంది ఇంకా నువ్వు చేసేది బూడిద అంటాం కదా, మరి బూడిద గురించి చెప్పేటప్పుడు ఇంకా బూడిదేగా అన్నట్టుగా ఉన్నట్టు ఉంది. 41 రోజు తర్వాత నీ జీవితము 40 రోజులకు ముందు ఎలా ఉందో మరలా 41వ రోజు తర్వాత అలాగే ఉంటే ఇంకా దానివల్ల ప్రయోజనమే ఉంది ఈ 40 రోజుల తపస్సులో? ఆ తర్వాత నీ జీవితంలో ఏదో ఒక మార్పు లేకపోతే ఇక దానివల్ల ఏ ప్రయోజనం ఉంది? నువ్వు బూడిద ప్యాకెట్లో 10 తీసుకెళ్ళినా 20 తీసుకెళ్ళినా నీ జీవితం 41వ రోజున మార్పు లేనప్పుడు ఈ ప్యాకెట్లు నీ జీవితాన్ని మార్చవు. నువ్వు తీసుకెళ్ళేటటువంటిది ఇది నీ జీవితాన్ని మార్చదు. జీవితం మార్చాలి, మార్పు చేయాలి. ఆ మార్పు ఏ రూపంలో ఉండాలి అంటే నిన్ను అన్ని విధాల సమాజంలో దేవునికి అనుకూలమైన యోగ్యమైనటువంటి వ్యక్తిగా మార్చేటటువంటిది కావాలి. అరే ఎందుకురా అర్థ ఏమో సామే అయిపోయింది 40 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వస్తాం, ఎంజాయ్ జీవితం అన్నాడు. ఓకే పర్లేదు, ఎంజాయ్ చేయాలి తప్పదు. కానీ అక్కడితోనే జీవితం ఏంటి ఎంజాయ్మెంట్ అండి? ఏంటి నీ జీవితం ఎంజాయ్మెంట్? ఏంటి నీ జీవితంలో సుఖభోగాలు నువ్వు అనుభవించాలి అనుకున్నది ఏంటి అని అంటే అది సమాధానం లేదు, సమాధానం లేదు. అంటే నేను ఏది నా జీవితంలో నేను సంతోషంగా జీవించడం కావాలా, లేక ఇదిగో 10 మంది చెప్పుకోవడానికి కొన్ని వీరవిహారం చేసేటటువంటి ఆ పనులు కావాలా? ఏది కావాలనేది మనకు అర్థం అవ్వాలి. నా జీవితంలో నేను ఏది సంతోషపెట్టేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ సంతోషపెట్టే అంశం నా కుటుంబమును, బిడ్డలను, తోబుట్టువులను, స్నేహితులను నవ్వులు పాలు చేయకూడదు. అది వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదు. నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని బుగ్గుపాలు చేయకూడదు. అంటే నా జీవితాన్ని నేను నిర్మించుకుంటా, నా సుఖభోగాలను నేను అనుభవిస్తాను, నా జీవితం నా ఇష్టం అని అనుకున్నప్పుడు వాడు సమాజంలో బతకడానికి కూడా అనర్హుడు అవుతాడు. ఎందుకనంటే నీతో సమాజం ఉంది, నీ సమాజంతో కలిసి నీవు జీవించాలి. భగవంతుడు మనిషిని ఒంటరిగానే సృష్టించలా, సమాజ శ్రేయస్సు కోసం ఒకరితో ఒకరు కలిసి జీవించేటటువంటి ఒక సమాజాన్ని క్రీస్తు ప్రభు సృష్టించాడు. అందుకనే మనకి నేర్పినటువంటి ఆ పరలోక ప్రార్థనలో కూడా క్రీస్తు ప్రభు చెప్పే మాట పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. ఎవడికి వాడికే నువ్వు నా తండ్రి అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పలేదు. అంటే అక్కడ సమాజాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, అందరినీ ఏకంపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితమే కాకుండా నా జీవితాన్ని నేను ఇదిగో సమాజంలో నా కుటుంబముతో, నా బిడ్డలతో, నా తోబుట్టువులతో, స్నేహితులతో నిర్మించాలి. 40 రోజుల ముందు నా జీవితం ఎలా ఉందో 41వ రోజు కూడా నా జీవితము అలా ఉంటే ఈ 40 రోజులు వృధా. ఏదో 10 సంవత్సరం వస్తుంది తపస్కాలం చేస్తున్నాను, మళ్ళీ నేను 40 రోజుల క్రితం ఎలా ఉన్నానో 41వ రోజు కూడా అలాగే ఉంటాను. అలాంటి జీవితం అయితే ఈ తపస్సు కాలం వృధా, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి మీరు దేవుని దగ్గర ఎట్లా ఉండాలి అని అంటే దేవునికి మీరు నూతనముగా అనగా నూతనపరచబడినటువంటి మీలో ప్రభు యొక్క వెలుగును నింపబడినటువంటి వ్యక్తులుగా మార్పు చెందాలి. ఆ నూతనమైనటువంటి వెలుగును భగవంతుడు మీకు ప్రసాదించాలి. అప్పుడు మీకు కావలసినటువంటి అన్ని సంపదలు సమకూర్చబడతాయి. ఇదే మనం మొదటి పట్టణంలో మనం చదివేటటువంటి వాక్యాలు. ఏ విధంగా మీరు ప్రభువు చెంతకు తిరిగి రండి, ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. అదే కాకుండా ఒకవేళ మీ ప్రభువు అయిన దేవుడు మనసు మార్చుకొని మీ పంటలు అనేడు దీవెనలను ఇయ్యవచ్చును, అప్పుడు మీరు ఆయనకి ధాన్యమును ద్రాక్షాసారాయమును అందించును. ఓకేనా? మీకు పంటలని, మీ సంపదల్ని, మీరు చేసే పనుల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మీరు నూతనముగా ఎప్పుడైతే దేవుని చెంతకు రాగలుగుతారో. కాబట్టి ఈ అంశాల్లో నేను నిజంగా ఈ తపస్సు కాలాన్ని అనుసరిస్తున్నానా?
ఆచరించేటటువంటి ఆ మనస్తత్వాన్ని పెంపొందించుకుంటున్నాను. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పిదం ఉంటే దాని నుంచి మన్నింపును దయచేయమని ఆ దేవాది దేవుని మనసారా వేడుకుందాం. అందరూ లేచి నిలబడండి.